ఒక ఊరిలో బాలు అనే చిన్న బాలుడు ఉండేవాడు. అతను ప్రతిరోజు ఆడుకోవడం, నవ్వడం, పుస్తకాలు చదవడం ఇష్టపడేవాడు. కాని అతనికి ఓ చిరాకు ఉండేది. అది ఏంటంటే, ఇంటి దగ్గర ఉన్న చెట్టు కింద నిద్రపోవడం, ఆదుకోవడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఒకరోజు ఆ చెట్టు మాయ చెట్టుగా మారింది. రాత్రి నిద్రపోతుండగా బాలకు ఒక కల వచ్చింది. కలలో ఆ చెట్టు మాట్లాడుతూ ఇలా అంది: బాలు, నీవు నన్ను అస్సలు గమనించవు. కాని నేనంటే నీకు ఎందుకు ఇష్టం లేదు? ఆబే అని అడిగింది చెట్టు. బాలు ఆశ్చర్యపోతూ ఇలా అన్నాడు: నువ్వు పాతగా మొండిగా ఉన్నావు. నీ కింద దుమ్ము, చీడపురుగులు ఉంటాయి. అందుకే నిన్ను నేను ఇష్టపడనన్నాడు. అప్పుడు ఆ చెట్టు నవ్వుతూ ఇలా అంది: అలాగేనా? మరి వేసవిలో నీకు నీడ ఎవ్వరిస్తారు? వర్షంలో ఆకులు వేసి రక్షించేవారు ఎవరు? పిట్టను పాడేపాటలు వినగలిగే చోటు ఎక్కడా అని. అప్పుడు బాలుకు నిజం అర్థమైంది. రెండో రోజు ఉదయమే అతను లేచి చెట్టు చుట్టూ ఉన్న చెత్తను క్లీన్ చేశాడు. అక్కడ ఓ చిన్న బెంచ్ పెట్టాడు. ప్రతిరోజూ అక్కడ చదువుకోవడం మొదలుపెట్టాడు. చెట్టు సంతోషంగా గాలిలో ఊగింది. పిట్టలు వచ్చి కూశాయి. బాలుమాయ చెట్టుతో మంచి స్నేహం పెంచుకున్నాడు. ఈ కథలోని సందేశం: ప్రకృతిని ప్రేమించడం, దాన్ని గౌరవించడం వల్ల మనకే మేలు చేస్తుంది.